నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే వారికి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి కొన్ని సందేహాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా పంపించారు. మరి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి సందేహ నివృత్తి గావించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. గురుగారు, మొదటి ప్రశ్న చూద్దాము. పాలకొల నుండి జయగారు రాస్తున్నారు, ఇంటిలో ఉన్న పూజ గది తలుపులు పూజ అయిన తరువాత తప్పనిసరిగా మూసివేయాలా అని అడుగుతున్నారు. వెంటనే మూసివేయకూడదు. అనేకులకు ఒక సందేహం ఉంటుంది, పూజ చేసిన తర్వాత పూజ గదికి సంబంధించి తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులను వెంటనే మూసేయాలా, కాసేపు అయ్యాక మూసివేయాలా, లేక తెరిచే ఉంచాలా, ఇలా ఒక అనుమానం మనసులో ఉంటుంది. పూజ చేసిన తర్వాత ఇంటికి హృదయం పూజా గది, ధూపదీప నైవేద్యాలతో ఆ ఇంటికి సంబంధించిన ప్రాణశక్తిని పూజాగృహంలో మనం దర్శించుకుంటున్నాం. అయితే నిరంతరం ఇంటిలో దైవ సన్నిధానం అన్నట్లుగా మనం జీవించలేం. సామాన్యులం, సాధారణ జీవితం మనది. 5000 వాల్ట్స్ ఉండేటటువంటి జంక్షన్లో ఉండేటటువంటి అతిపెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మనకు పనికిరావు. 230 వాల్ట్స్ ఇంటికి సరిపోతాయి బల్బు కోసం. ఆ జంక్షన్ లాంటిదే ఈ పూజా గది. ధూపము దీపము నివేదన సమర్పించిన తర్వాత 24 నిమిషాల సేపు ఆ తలుపులు తెరచి ఉంచాలి. ఇలా వాచి చూసుకుని 24 నిమిషాలు అని కాకుండా ఉజ్జాయింపుగా ఒక 20 నిమిషాలు, అరగంట. 24 అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే 24 నిమిషాలకు ఒక ఘడియ ప్రమాణం. ఒక రోజులో 60 ఘడియలు ఉంటాయి. ఇందులో ఆ నివేదన చేసిన అనంతరం దైవశక్తి ఇంటిల్లిపాదిని సంక్రమించే విధంగా తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం, నమస్కారం చేస్తాం. అగరత్తుల యొక్క ఆ సాంబ్రాణి పొగ యొక్క సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తాయి. ఇల్లంతా కూడా ఒక పవిత్ర భావన అలుముకుంటుంది. అనంతరం తలుపులు కాస్త ఓరగా దగ్గరగా వేస్తే మనం ఎదురుగా నడిచినా, ఏవైనా పదార్థాలు తింటున్నా, ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా వారందరికీ కూడా సాధారణమైన వాతావరణంలోనే మనం ఇంట్లో ఉన్నాం అన్న భావన కల్పించిన వారం అవుతాం. లేదా ఇల్లు ఎప్పుడూ గుడిలాగా ఉంచాల్సి వస్తుంది. దైవ సన్నిధానంలో మనం పవిత్రంగా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా ఉండాలి, మోసాలు చేయకుండా ఉండాలి, సాంసారికమైన జీవన వ్యవహారాలలో పడకుండా ఉండాలి. స్నానం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు చిన్న గృహాలు కాబట్టి చాలా పెద్ద గృహం అయి ఉండి చాలా గదులు ఉంటే ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంచాలి. కానీ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కిచెన్లో దేవతాగృహం ఇలా చిన్నగా ఉండేటటువంటి నేటి ఆధునిక గృహ సముదాయాలలో ఇల్లు 24 నిమిషాల తర్వాత దేవతాగృహానికి సంబంధించిన ఆ తలుపులు ఓరగా అలా దగ్గరగా వేయాలి. ఇది విషయం. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. వైజాగ్ నుండి జయగారు రాస్తున్నారు, పుట్టిన బిడ్డకు చేయవలసిన విధులు ఏమిటి అని అడుగుతున్నారు. శిశువు జన్మించగానే శిశువు తండ్రి సచేల స్నానం, ఏ దుస్తులు ధరించి ఉన్నాడో ఆ దుస్తులతో వెంటనే స్నానం చేయాలి. ఇంకెప్పుడు చేయకూడదు. ధరించిన దుస్తులు మార్చుకొని ఎలా వేళలా స్నానం చేయాలి. కానీ ఇప్పుడు మట్టుకు సచేల స్నానం. ఇది బొడ్డు త్రాడు కోసిన అనంతరమే జాత ఆ శౌచము ఆరంభమవుతుంది. ఇంటిలో పూజాగృహంలో తలుపులు మూసివేయాలి. దేవతారాధన స్పృశించకూడదు. పూర్వకాలంలో వంట కూడా చేసేవారు కాదు. ఎదురింటి వారో పక్కింటి వారో ఆహార పదార్థాలు అందించేవారు. ఆ శిశువుకు 10 రోజులు వచ్చే వరకు ఆ ఇంటిలోని వారు ఇతరులను ఎవరిని తాకరాదు. అలాగే సూతికా గృహం
గర్భిణి స్త్రీ ఎక్కడైతే నిద్రించే నిమిత్తమై పానపు శయ్య ఏర్పాటు చేసి ఉంటారో ఆ గదిలోనికి అందరూ వెళ్ళకూడదు. ఆ గదికి ద్వారబంధానికి అడ్డుగా ఒక ఇనుప కమ్మి చువ్వ వెయ్యాలి. ఆ గర్భిణీ స్త్రీ నవజాత శిశువు పడుకునే ఆ మంచం పరుపు క్రింద కొన్ని వేపమండలు ఉంచాలి. చిన్న చెంబులో నీరు పోసి పసుపు అందులో కలిపి అనంతరం ఆ చెంబును ఆ గదిలో ఏదైనా ఒక మూల కిటికీలో భద్రపరచాలి. అలాగే ఆ పానుపు మంచం దిగువ భాగంలో ఏదైనా ఒక మూలన పాత పాదరక్షలు కూడా ఉంచేవారు. ఇది ఆచారం. కేశినీశ్వలోమిని ఖజా పోజోపకాశిని అపేతనశ్చిత స్వాహామరభ్య ఇదం. జన్మించిన ఆ శిశువుకు బాల అరిష్టాలు ఉంటాయి. 8 విధాలుగా ఉండే ఈ బాల అరిష్ట దోష నివారణ కోసం బియ్యం పిండి, వరిపిండి అంటాం మనం. ఈ బియ్యం పిండి, పంచదార, నెయ్యి ఈ మూడింటిని కలిపి ఈ మిశ్రమాన్ని చీమలకు బయట చెట్ల వద్ద ఆహారంగా విడిచిపెట్టాలి. శిశువు కోసం వచ్చేటటువంటి దుష్ట భావాలు ఏమైనా ఉంటే అవి ఆ పదార్థాలు తింటాయి, వెళ్ళిపోతాయి, లోనికి రావు అని అర్థం. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు ఇలాంటి కథల ద్వారా కృష్ణ జనన సమయంలో ఏ వృత్తాంతాలు ప్రాచుర్యమని చెప్పారో అవన్నీ కూడా ఈ బాలారిష్ట దోషాలే. చంద్రాష్టమంచ ధరణేషు సప్తమంచ రాహుర్నవంచ శనిజన్మ గురుస్తృతయే అర్కస్తు పంచ. ఇలా అన్నింటినీ కూడా తొలగించే నిమిత్తమై నవజాత శిశువు ఉండే ఆ 10 రోజుల వరకు ఆ గదిలోనికి ఇతరులు వెళ్ళకూడదు. కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎవరు ఆ శిశువును చేతిలోనికి తీసుకొనకూడదు. తల్లి అంటే అమ్మమ్మ, తల్లి ఆ ఇద్దరికే హక్కు, అర్హత. అనంతరం తండ్రి తల్లి అంటే నానమ్మ, వారికి మాత్రమే హక్కు, అర్హత. ఇంకెవరు ఆ శిశువును చేతిలోనికి తీసుకొనకూడదు. ఇది శాస్త్రం. అలాగే 10వ రోజు తర్వాత బాలింత అన్న పేరిట ఆ అమ్మాయికి స్నానం చేయించి బాలింత కాడ ఆ పదార్థాలు తినడానికి ఆహారంగా అందించి ఆయుర్వేద ఔషధ గుళికలు ఏవైనా ఉంటే లేదా ద్రవకాలు ఏవైనా ఉంటే అందించి అనంతరం ఆ పిల్లవాడికి నెత్తికి కుంచె కట్టి తండ్రికి అందించాలి. పిల్లవాడు అలా చేతికి తీసుకున్న అనంతరం తండ్రి ఆ పిల్లవాడి నెత్తిని వాసన చూడాలి. తస్య మూర్ధన్యవఘ్రాణం. అనంతరం మళ్ళీ తల్లికి అందించి 10వ రోజు తర్వాత అతడు దగ్గరలో ఉండే జ్యోతిష్కుల వారి ఇంటికి వెళ్ళి కుమారుడో కూతురో జన్మించింది, ఏం పేరు పెట్టాలి అంటూ 10వ రోజు సాయంత్రం నామనిర్దేశం చేసుకొని 11వ రోజున ఈ పేరు చేయాలి. అనంతరం 21, 26 బారసాల ఇవన్నీ కూడా వస్తాయి. 10 రోజుల మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేవారు ప్రాచీనులు. ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తే కూడా పాదరక్షలు బయట విడిచి కాళ్ళు కడుక్కొని లోనికి వచ్చి దూరం నుంచే ఆ బాబును చూచి చిరంజీవ, ఆ పాపను చూచి దీర్ఘాయుష్మాన్ వెళ్ళాలి. ఎత్తుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. భీమవరం నుండి జ్యోతి గారు రాస్తున్నారు, పంచమాంగళ్యాలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. పూర్వకాలంలో ఈ పంచమాంగళ్యములు అన్న పేరిట కాటుక, బొట్టు, కుంకుమ, పసుపు, పువ్వులు వీటిని సూచించేవారు. వీటితో పాటుగా వివాహ కాలంలో మెట్టెలు, నల్లపూసలు, మంగళసూత్రము, ఉంగరము, పాపిట బిళ్ళ వీటిని అందించేవారు. ఇక్కడ పెట్టుకునే బొట్టు కనపడకుండా అలంకరించే పాపిట బిళ్ళ వివాహం అయిన అనంతరం ఆ యువతికి తప్పనిసరి ఆభరణం. ఈ పంచమాంగళ్యములలో ఇక్కడ ధరించే కుంకుమ ఇతరులకు కనిపించకూడదు. మెడలో ధరించేటటువంటి మంగళసూత్రము ఇతరులకు కనిపించకూడదు. పాదములకు అలంకరించుకున్నటువంటి ఆ మెట్టలు కూడా ఇతరులకు కనిపించకుండా ఆ ఇల్లాలి నడత ఉండేవి. ఈ పంచమాంగళ్య అలంకారములలో వివాహం అనంతరం వాటిని ఎప్పుడు మార్చుకోవాలి అన్నా కూడా మంచి రోజు కావాలి. మెట్టెలు మంచి రోజు చూసి మార్చుకోవాలి. మంగళసూత్రం పెరిగిపోయింది అనేవారు, తెగిపోయింది అనకూడదు.
మంగళసూత్రం తెగిపోయింది, తాడు తెగింది, భర్త గారు వెళ్ళిపోయారు అన్న అర్థం వస్తుంది. మన వాళ్ళు దాన్ని కూడా పెరిగింది అనేవారు. అది అంతగా జీర్ణస్థితికి రాకంటే ముందే మంచి రోజు చూసి ఉదయమే మార్చుకోవాలి. కాటికి కంటుక లేకుండా మహిళ గృహిణి భర్తకు కనిపించకూడదు. శిరస్సులో పుష్పాలు లేకుండా కనిపించకూడదు. ఒక్క పువ్వన్నా పెట్టుకోవాలి. రోజు పువ్వులు దొరకవు కదా, మంచి వర్షాకాలం కదా అనుకుంటే కూడా ప్రాచీనులు ఈ పంచమాంగల్యముల వరసలో వివాహంలోనే అమ్మాయికి వాళ్ళ తల్లిగారు బంగారుతో చేసిన సిగ పువ్వు ఇచ్చేటటువంటి వారు. అర్ధచంద్రవంక ఆకారంలో లేదా మల్లెపూల మొగ్గల వలె ఆకారంలో నేటికి ఈ ఆభరణాలు లభిస్తాయి. అది శిరస్సులో లేకుండా ఎల్లాలు భర్తకి కనిపించకూడదు. పంచమాంగల్యముల అలంకారముల వరసలలో మనం చూచింది కుంకుమ. బొట్టు లేకుండా గృహిణి భర్తకు కనిపించకూడదు. స్నానం చేసిన వెంటనే స్నానశాలలోనే అంత కుంకుమ ఇలా రాచుకొని బయటికి వచ్చేవారు. నేటి కాలంలో ప్లాస్టిక్ టిక్లీలు వచ్చేసాయి. అది సర్వకాల సర్వావస్థలలో ధరించేటటువంటిది బ్యాగులో ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు, తీసేస్తూ ఉంటారు. మేకప్ పోతుంది అని తీసేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు. భర్త చల్లగా ఉండాలి అనే ఉద్దేశంతో, కలకాలం చల్లగా ఉండాలి, చల్లగా అనే ఉద్దేశంతో మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. పంచమాంగల్యాలు అంటే మట్టుకు ఇవి ప్రధానమైన అలంకరణలు. పువ్వులు రాస్తుంటే శబ్దం వస్తుంది, అడ్డంగా వస్తుంది అని గాజులు తీసేస్తున్నారు. ఇడా పింగళిగా మధ్య సుషుమ్న జ్వరం వచ్చిందా లేదా చూచేటటువంటి నాడీ వ్యవస్థను నియంత్రించేవి కంకణ ఆభరణములు, గాజులు, కాటుక, కుంకుమ, పువ్వులు. ఇవి ప్రధానమైన, కాలికి పసుపు ప్రధానమైన అలంకారములు, పంచమాంగల్య ద్రవ్యములు. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. విజయవాడ నుండి సరోజిని గారు రాస్తున్నారు, మైల అంటూ లేని వస్తువులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎంగిలి, అంట్లు, మైల మూడు ఒకదానితో ఒకటి పక్క పక్కనే ఉండే పదాలు. మడి మైల లేకుండా పోయింది ఇంట్లో అనే మాట కూడా అప్పుడప్పుడు కొందరు వింటూ ఉంటారు. మడి ఒక నిర్ణీతమైనటువంటి స్థలానికి ఉండే పేరు. వ్యవసాయ క్షేత్రంలో మడికట్లు అంటారు. మడి నిర్ణీతమైన ఒక వస్త్రం ధరించి ఒక బాధ్యతతో ఒక వ్రతం చేసే నిమిత్తమే ఉన్నాడు. అది లేకపోవడం మైల. మైల అశుచిత్వము, శుభ్రత లేకపోవడం. శారీరక అశుచిత్వము స్నానం చేస్తే పోతుంది. మానసిక అశుచిత్వము జపం చేస్తే పోతుంది. ఆత్మ అశుచిత్వము మౌనంతో పోతుంది. ఇవన్నీ దేహగతమైన భావనామయమైనటువంటి విషయాలు. అయితే వీటికి అనుబంధంగా భౌతికంగా కంటికి కనిపించే వస్తువులలో కూడా మడి మైల అనే ఒక విభజన ఉంది. పూర్వకాలంలో పీఠాధిపతులు కూడా, చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు కూడా వారు పాటించిన ధర్మాన్ని నేటి కాలంలో ఏ పీఠాధిపతి కూడా అనుసరించడం లేదు. పుష్పమాలికలు అల్లి వారికి అందజేస్తే ఆ పుష్పమాలికలు అల్లడం కోసం వినియోగించేటటువంటి ఆ దారం పోగు ఉంటే, దారం ఉంటే వారు తాకేవారు కూడా కాదు. దారం మైల. అరటి దాటతో, అరటి దూట పైన వచ్చే అరటి నారతో అల్లేవారు కొంతకాలం కింది వరకు కూడా మహిళలు. పుష్పమాలకి తెచ్చారు, భగవంతుని అలంకరించాలి, మడి నీళ్లతో సంప్రోక్షిస్తేనే ఆ వస్తువు దారం మైల అన్నది ఇక్కడ మనం గమనించే అంశం అవుతుంది. పూలతో చేరిన కారణం చేత దారాన్ని శిరస్సులో పెట్టుకుంటున్నాం. దారాన్ని ఎవడో నెత్తిలో వేసుకుంటాడా? వేసుకోడుగా. అలా పెట్టాలి, దానికి శుచిత్వం రావాలి. మైల. మైల లేని వస్తువులు అంటే ఆవు నెయ్యి లేదా పాలు లేదా పెరుగు లేదా వెన్న, ఇలా గో ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులు ఇవి ప్రధానమైనవి. మిగతా అన్నింటికీ కూడా అశుచిత్వము మైల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గోమయం, గోపంచితం ఇవి కూడా నిత్య శౌచములు. రుద్రాక్ష ఇది కూడా నిత్య శౌచము. ధావళి ఇది కూడా మైల లేనిది. ధావళి, రుద్రాక్ష, గోమయం, గోపంచితం, శంఖములో ఉండే నీరు వీటికి కూడా
ఆ శౌచం ఉండదు. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. నల్గొండ నుండి ప్రసాద్ గారు రాస్తున్నారు, ఇల్లు కట్టుకునే ముందు స్థలం శుద్ధి చేయాలి అంటారు, అది నిజమేనా అని అడుగుతున్నారు. ఒక చోట ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ చోట మనం 100 సంవత్సరాల పాటు నివసించే ఆలోచనతో ఉన్నాం. ఒక చోట కూర్చోవాలి అనుకున్నాం, కూర్చునే ముందు ఆ సోఫా శుభ్రంగా ఉందా లేదా చూస్తామా లేదా? ఇంత చిన్న విషయానికే మనం అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల పాటు ఆ పైన ఇంకా ఎక్కువగా పరంపరగా తరతరాలుగా ఉండాలి అనుకున్నప్పుడు ఇంటి నిర్మాణం చేసే సమయంలో ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. మన చిన్న వాహనం 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎక్కడ ఒక చోట పార్క్ చేద్దాం అనుకుంటేనే కింద నీరు ఉందా, బురద ఉందా, పల్లంగా ఉందా, మెరకగా ఉందా, రాళ్ళు ఉన్నాయా, ఎండ కొడుతుందా, నీడ ఎక్కువగా పడుతుందా, చెట్టు కొమ్మలు విరిగి పైన పడతాయా, పక్షుల అశుభ్రతగా చేసే అవకాశాలు ఏవైనా ఇక్కడ ఉన్నాయా, ఇన్ని గమనించి ఆ వాహనాన్ని అక్కడ మనం నిలిపి ఉంచుతామే. అలాంటప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అది 100 సంవత్సరాల జీవితానికి ప్రతీక, భవిష్యత్తు సూచన. కాబట్టి ఇంటి స్థలానికి శుభ్రత తప్పనిసరి. వాసయోగ్యం అవునా కాదా చూసుకోవాలి. బోర్వెల్ వేస్తే నీళ్లు పడతాయా లేదా చూసుకోవాలి. ఈశాన్య దిగ్భాగంలో నిర్ణీతమైన శుభతిథి ఒక రోజున ఒక మూర పొడవు, ఒక మూర వెడల్పు గుంత తవ్వి ఆ గుంత నిండా నీరు పోసి 24 గంటల తర్వాత ఆ నీరు ఆ గుంతలోనికి ఎంత మేరకు దిగిందో చూచి లెక్క పెట్టి ఆ ఇంటికి సంబంధించిన ఆయుర్దాయాన్ని లెక్క చేయాలి అంటుంది వాస్తుశాస్త్రం. అలాగే ఆ ఇంటికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం స్థల శుద్ధి అన్న పేరిట ఒక గోవును సంవత్సరం దూడతో సహా ఆ స్థలంలో కట్టివేసి గోశాలగా మార్చుకొని అనంతరం అక్కడ మనం ఇంటిని నిర్మించుకుంటే దోషాలు తొలగిపోతాయి. ఆ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో ఒక్క మారేడు మొక్క నాటి రక్షిస్తూ అనంతరం ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇల్లు కలకాలం ఉంటుంది. ఆ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప మొక్కను కూడా నాటి సంరక్షణ చేసినా కూడా ఇదే ప్రయోజనం మనం పొందవచ్చు. కనుక స్థల శుద్ధి తప్పనిసరి అవసరం. గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను తెలియజేశారు. ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారుగా, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో ధర్మ సందేహాలు కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.